అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ యానం తరపు నుంచి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం యానంలో ఉన్న పరిస్థితులను బట్టి యానంలో జరగబోయే ఈ మధ్యకాలంలో జరిగే సంభాషణల గురించి డిస్కస్ చేయటం, జనాలందరూ కూడా ఆదృతగా ఏం జరుగుతుంది ఏంటనేది నా తోరణంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాలకు కూడా క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ప్రెస్ ముందుకు రావడం జరిగింది. మేము 96 నుంచి రాజకీయాల్లో గొల్లపల్లి గంగాధర్ దగ్గర నుంచి కూడా నేను రాజకీయాలు చూస్తూనే ఉన్నాను. గంగాధర్ గారు 2 times ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 2 times పోటీల్లోనూ కూడా నేను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటాం, రాజకీయాల్లో చూస్తాం. రాజేశ్వరరావు గారి టైంలో చూశాను, ఆ తర్వాత గంగాధర్ గారు 2 times ఎలక్షన్ చేసిన తర్వాత చూశాను, ఆ తర్వాత కృష్ణారావు గారితో కంటిన్యూ కొన్నాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది. ఇలా 96 నుంచి కూడా యానంలో అభివృద్ధి చెందింది అని రకరకాల సంభాషణలు ఇవన్నీ మాట్లాడుకుంటూ కొన్ని ఈ మధ్యకాలంలో మమ్మల్ని టార్గెట్ చేసి ఎవరైతే ప్రజెంట్ ప్రజాప్రతినిధి ఉన్న మల్లాడి కృష్ణారావు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా యానాన్ని ఏదో ఉద్ధరించేసానని చెప్పేసి రకరకాలుగా డబ్బాలు వాయించుకుంటున్నారు. వాస్తవమే, యానంలో 96 నుంచి 2010 దాకా అతను అధికారంలో ఉన్నని చెప్పు కూడా యానం అధికారంలో కొంత డెవలప్మెంట్ అనేది జరిగినది వాస్తవమే. 2010 నుంచి కూడా అతను ఏదో చెల్లు కౌరులు చెప్తూ ఏదో మాటలు మాయారెడ్డిగా మాట్లాడుతుంది తప్ప యానంలో 2010 నుంచి ఈరోజు 2021 దాకా కూడా అతను చేసింది ఏమీ లేదు. చేసిన తర్వాత యానం ప్రజలందరూ కూడా కృష్ణారావు అతను అహంభావం అవ్వచ్చు, లేదంటే వేరే రకంగా అతను విధానం బట్టి నచ్చక 2021లో ప్రజల తీర్పు మార్చాలనే ఉద్దేశంతో గొల్లపల్లి శ్రీనివాసరావుని నిలబెడతాం జరిగింది. అందరూ కూడా ఏకదాటి మీద చేసి అతను నగ్గించడం కూడా జరిగింది. నగ్గించిన తర్వాత ఈ 4 సంవత్సరాలను కూడా అతను చేసిన 30-10 సంవత్సరాల్లో ఒక ఎత్తు అవుతే ఇతను 4 సంవత్సరాలు చేసిన ఒక ఎత్తుగా యానం ప్రజలు చాలా ఇసిక్కిపోయి చాలా రకరకాల ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకనంటే ఇద్దరు ఒకటే గవర్నమెంట్లో ఉన్నారు, బీజేపీ అలయన్స్ గవర్నమెంట్లో ఉన్నారు. ఇద్దరు కలిపి ఒకళ్ళు వాదాపనలు చేసుకుంటూ ఏం చేయాలనేది ప్రజలకు చేయట్లేదు ఇద్దరు కూడా. ఎందుకంటే ఇతను 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మిగిలిపోతారని చెప్పేసి 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మిగిలిపోతారని, అతను 10 సంవత్సరాలుగా అతను మిగిలిపోతారనే ఉద్దేశంతో ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే యానంలో